మానవుల అన్ని సంబంధాలకు ఆధారం అపేక్ష. భర్త ఎలా ఉండాలని అడిగితే నా జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపేయాలంటారు. భార్య ఎలా ఉండాలని అడిగితే ఎప్పటికీ నా పట్ల అంకితమై ఉండాలంటారు. సంతానం ఎలా ఉండాలంటే తమకు సేవ చేయాలని తమ ఆదేశాలు పాటించాలి అంటారు. మనుషులు ఎవరిని బాగా ప్రేమిస్తారు అంటే తమ అపేక్షను పూర్తి చేసేవారిని. అయితే అపేక్షకు భంగం కలగడము మామూలే. ఎలా? ఎందుకంటే ఈ అపేక్ష మనుషుల మస్తిష్కంలో జన్మిస్తుంది. ఏ ఇతర వ్యక్తి వారి అపేక్షల గురించి తెలుసుకోలేకపోతాడు. పూర్తి చేయాలన్న తపన ఎంతగా ఉన్నప్పటికీ ఏ మనిషి ఇతరుల అపేక్షలను పూర్తి చేయలేకపోతాడు. ఇక అక్కడి నుంచే జన్మిస్తుంది సంఘర్షణ. అన్ని సంబంధాలు సంఘర్షణ రూపంలోకి పరివర్తన చెందుతాయి. కానీ మనిషి సంబంధాల ఆధారంగా అపేక్షను ఏర్పరచుకోడు. అలాగే స్వీకరించేది కూడా కేవలం సంబంధానికున్న ఆధారాన్నే. అయితే ఈ జీవితం స్వయంగా తనలో సుఖశాంతులను నింపుకోలేదా? మీరే ఆలోచించండి.